ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి. ఆమేన్. ప్రభువారు యెహోషువ నాయకత్వములో యెహోషువ ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నమాట, నేను చేసిన కార్యాలని నా ప్రజలారా, నా బిడ్డలారా మీరు కన్నులారా చూచారు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలకు తెగుళ్లను కలగచేసి ఆ పిమ్మట వారిని విడిపించి వారిని విమోచించి అరణ్య ప్రయాణం అంతటిలో కూడా ప్రభువు తన ప్రజలకు తోడుగా ఉన్నాడు, కాపాడాడు, పోషించాడు, సంరక్షించాడు, భద్రపరిచాడు. కానాను భూమికి, కానాను దేశానికి వారిని క్షేమంగా నడిపించాడు. ఆ పిమ్మట ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు, నేను చేసిన ఇట్టి కార్యములను, మీ ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను కన్నులారా మీరు చూచారు. ఎక్కడో జరిగితే వినడం కాదు, కానీ స్వయంగా నేనే మీ పక్షముగా గొప్ప కార్యాలు చేశాను అంటూ ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. మోషే గారు కూడా ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 21వ వచనంలో చెబుతారు, ఆయన నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే అని. అవును, భీకర కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తన ప్రజల పట్ల దేవుడు జరిగించాడు. ఈ సమయంలో సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఖచ్చితంగా ఎన్నో మేలులు జరిగించాడు. వాటన్నిటినీ రుచి చూచి వాటన్నిటినీ పొందుకొని కూడా కొన్నిసార్లు దేవుని పైన అవిశ్వాసాన్ని మనం కనపరుస్తూ ఉంటాం. ఎన్నో మేళ్లు మనం ఆయన యొద్ద నుంచి మనం పొందుకొని కూడా దేవునిపై నమ్మకాన్ని నిలపలేకపోతూ ఉంటాం. దేవుని యొక్క సహాయము ద్వారా ఎన్నోసార్లు విడిపించబడ్డాం, ఎన్నోసార్లు తప్పించబడ్డాం, ఎన్నోసార్లు ఆయన క్షేమాన్ని, ఆయన సహాయాన్ని మనం పొందుకున్నాం. కానీ మరలా కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మలేకపోతూ ఉంటాం, సంపూర్ణంగా మన జీవితాన్ని ఆయనకు అప్పగించలేకపోతూ ఉంటాం, ఆయన వాక్య ప్రకారము జీవించలేకపోతూ ఉంటాం. అందుకే ప్రభువారు ఈరోజు ఈ సమయంలో మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను చేసిన కార్యములను నీ జీవితంలో, మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాలను కన్నులారా మీరు చూచారు. సజీవ సాక్షులుగా ఈరోజు ప్రభు సన్నిధిలో నిలబడ్డ మనందరము కూడా ఆయన కార్యాలను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఆయన మేలులను, ఉపకారాలను మర్చిపోవద్దు, కానీ ఎప్పుడూ కూడా వాటిని మననం చేసుకుంటూ దేవునికి నమ్మకంగా బ్రతకడానికి అనుదినము కూడా ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు చేసిన ఉపకారాలను ప్రతిదినము కూడా మననము చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఆ పిమ్మట రాబోయే దినాల్లో కూడా ఆయన పైన ఆధారపడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ సమయంలో ఆయన చేసిన దానిని కన్నులారా చూచిన మనందరము కూడా ప్రభువుని ఘనపరిచే జీవితాలు కలిగి ఉందాం. ప్రభు చేసిన ఉపకారాలన్నింటినీ కూడా మర్చిపోకుండా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని మన హృదయంతో మనముగా బలపరుచుకుంటూ ప్రభు పైన ఆధారపడుతూ ఆయనకి నమ్మకంగా జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. మన జీవితాలు ఆయనకు అప్పగిద్దాం. దేవుడు తప్పకుండా మరిన్ని మేలులు, కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆయన కార్యాలు గొప్పవి. గాడ్ బ్లెస్ యూ.